ఫ్రెండ్స్, మనకి ట్రిక్స్ తెలిసినట్లయితే ఫండమెంటల్ రైట్స్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఈజీ అయితే అయిపోతుంది. మనకి టోటల్ 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, అందులోంచి రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి ఫండమెంటల్ రైట్ని 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రిమూవ్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ ఫండమెంటల్ రైట్ ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్స్ని కవర్ చేస్తుంది, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎవ్రీ ఫ్రైడే ఎలిఫెంట్స్ రన్ క్యారింగ్ కార్న్. ఇందులో ఎవ్రీ అన్నది చూసుకుంటే ఈ ఫర్ ఈక్వాలిటీ, ఎవ్రీ అంటే ఈక్వాలిటీ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్రైడే అంటే ఫ్రైడే ఫ్రీడమ్ అని గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే ఫ్రీడమ్ వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎలిఫెంట్స్ ఏం చేస్తాయి, ఎక్కువ ఫీల్డ్ ఏదైనా క్రాప్స్ ఉంటే వాటికి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. సో మనం ఏంటో గుర్తుపెట్టుకోవచ్చు, ఎలిఫెంట్స్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. రన్ అంటే రిలీజియన్, ఆర్ ఫర్ రిలీజియన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. క్యారింగ్ అన్నదానికి మనం ఏది క్యారీ చేస్తుంది అంటే క్యారీ అయ్యేది కల్చర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. క్యారీ అయ్యేది కల్చర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్ కార్న్ అంటే లాస్ట్లో కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎవ్రీ ఫ్రైడే ఎలిఫెంట్స్ రన్ క్యారీ కార్న్. ఇప్పుడు ఈక్వాలిటీ అంటే రైట్ టు ఈక్వాలిటీ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్, ఎవ్రీ ఫ్రైడే ఎలిఫెంట్స్ రన్ క్యారింగ్ కార్న్ అన్నప్పుడు ఎలా వస్తుంది, ఫ్రీడమ్ రైట్ టు ఫ్రీడమ్, ఈక్వాలిటీ ఫర్ రైట్ టు ఈక్వాలిటీ. ఫ్రీడమ్ అంటే రైట్ టు ఫ్రీడమ్. అలాగే ఎక్స్ప్లాయిటేషన్ అంటే రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రిలీజియన్ అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అలాగే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్. ఇప్పుడు ఏ ఫండమెంటల్ రైట్ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ కదా. ఈ రైట్ టు ఈక్వాలిటీ అంటే ఇప్పుడు ఈక్వాలిటీ అంటే పిల్లలందరినీ ఈక్వల్గా చూడాలి అని గుర్తుపెట్టుకున్నట్లయితే, పిల్లలందరూ సమానమే అని సమానంగా చూడాలి అని గుర్తుపెట్టుకున్నట్లయితే 14 నుంచి మనం కౌంట్ చేసుకుంటాం. ఆర్టికల్ 14 నుంచి మనం కౌంట్ చేసుకున్నట్లయితే అలాగా యుఎన్ ప్రకారం, యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఎప్పటి వరకు పిల్లలు అంటే 18 ఇయర్స్ బిలో వాళ్ళందరూ కూడా పిల్లలే. సో మనకి ఆర్టికల్ 14 నుంచి 18 వరకు కూడా రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటి ఫండమెంటల్ రైట్ని కవర్ చేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ అనమాట. ఆర్టికల్ 18 వరకు కూడా రైట్ టు ఈక్వాలిటీ కవర్ చేసింది. నెక్స్ట్ 18 ఇయర్స్ తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చింది, పెద్దవాళ్ళం అయిపోయాము, ఓట్ రైట్ వచ్చింది అనుకుంటాం కదా, అంటే ఫ్రీడమ్ వచ్చేసింది 18 తర్వాత. అంటే మనకి 18 తర్వాత నుంచి ఫ్రీడమ్ వచ్చిందంటే 19 ఇయర్స్ నుంచి, అంటే ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటున్నాం ఏజ్తో. ఆర్టికల్ 19 నుంచి మనకి ఆ ఫ్రీడమ్ అనేది కవర్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ 19 నుంచి రైట్ టు ఫ్రీడమ్ అనేటువంటి ఫండమెంటల్ రైట్ని కవర్ చేస్తుంది. ఆర్టికల్ 19 నుంచి ఎక్కడి దాకా ఫ్రీడమ్, ఫ్రీ ఎఫ్ ఫర్ 4 అని గుర్తుపెట్టుకోండి. ఫ్రీడమ్లో ఎఫ్ ఫర్ 4 అని గుర్తుపెట్టుకున్నట్లయితే, ఎఫ్ ఫర్ 4 అంటే 4 ఇయర్స్, అంటే 19 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రీడమ్ అని చెప్పుకున్నాం కదా. 19 నుంచి 4 అంటే 19, 20, 21, 22 అంటే 19 నుంచి ఆర్టికల్ 22 వరకు కూడా రైట్ టు ఫ్రీడమ్ అనేటువంటి ఫండమెంటల్ రైట్ని కవర్ చేస్తాయి. నెక్స్ట్ రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు 22 ఇయర్స్ వరకు అంటే ఆర్టికల్ 22 వరకు మనకి ఫ్రీడమ్ అని కవర్ చేసినట్లయితే నెక్స్ట్ ఏమవుతుంది, 22 ఇయర్స్ తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కాబట్టి వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి అక్కడ వర్క్ చేయించుకుంటున్నారు. సో ఎప్పటి నుంచి 23 ఇయర్స్ నుంచి అంటే మనకి ఏజ్ 23 వచ్చినప్పటి నుంచి మనకి వర్క్లో ఉంటాం కదా, ఆల్మోస్ట్ జాబ్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఇది ఏ ఆర్టికల్స్ అని ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటే ఎక్స్ప్లాయిటేషన్ అంటే టార్చర్ అని గుర్తుపెట్టుకోండి. టీ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే టార్చర్. టీ ఫర్ 2 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి. టార్చర్ కదా టీ ఫర్, అందులో టార్చర్లో టీ ఫర్ 2 ఇయర్స్ అంటే
ఎక్స్‌ప్లాయిటేషన్ చేసినప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్టికల్స్ ఎన్ని ఆర్టికల్స్ని కవర్ చేస్తుంది? 2 ఆర్టికల్స్, 23rd 24th ఆర్టికల్స్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఇందులో కూడా ఫ్రీడమ్ వచ్చింది. రిలీజియన్ ఫ్రీడమ్ అంటే ఎక్కడైనా ఫ్రీడమ్ అంటే FR 4 అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. FR 4 అంటే 4 years అని తీసుకోండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆల్రెడీ 24th ఆర్టికల్ వరకు కవర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ 25th నుంచి మనకి 4 ఆర్టికల్స్ అనమాట. 25th, 26, 27, 28. రైట్ టు ఫ్రీడమ్లో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా ఆర్టికల్స్ ఈ ఫండమెంటల్ రైట్ని అయితే కవర్ చేయడం జరుగుతుంది. కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ వీటికి ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్స్ అంటే 28 అయిపోయినాయి కాబట్టి 29, 30 2 ఆర్టికల్స్. మళ్ళీ ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే మనకి స్టూడెంట్స్ ఎక్కువ ఇష్టపడరు, ఇది కూడా టార్చర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇందాక ఫర్ ఎక్స్‌ప్లాయిటేషన్కి మనం టార్చర్ అని గుర్తుపెట్టుకున్నాం, ఫర్ టార్చర్ అని గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్లో కూడా మనకి ఏడుస్తూ చదువుకుంటాం అనుకోండి, అది కూడా టార్చర్ అనే గుర్తుపెట్టుకోండి. ఫర్ టార్చర్, ఎక్స్‌ప్లాయిటేషన్, ఎడ్యుకేషన్ అని ఇలా టార్చర్ అని గుర్తుపెట్టుకుంటే T for 2 years అంటే ఇక్కడ కూడా 2 ఆర్టికల్స్ని కవర్ చేస్తుంది అనమాట. అంటే ఆర్టికల్ 29, 30 ఈ 2 ఆర్టికల్స్ కూడా కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది ఒకే ఒక ఆర్టికల్ని కవర్ చేస్తుంది, అది ఆర్టికల్ 32. ఎందుకంటే దానికి బిఫోరు మనం చెప్పుకున్నాం కదా, రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి ఫండమెంటల్ రైట్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రిమూవ్ చేశారని. సో అది వచ్చేసి ఆర్టికల్ 31 కవర్ చేస్తుంది అనమాట. అది ఇప్పుడు రిమూవ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఏ ఆర్టికల్ కవర్ చేస్తుంది? 32. సో 30 తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 32. ఇది మనం ఓవరాల్గా ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ కవర్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాము. మళ్ళీ ఈచ్ ఫండమెంటల్ రైట్ మళ్ళీ అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.